guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మా దగ్గర అయితే కొబ్బరి బొండాలు ఉన్నాయి, అంతేకాకుండా చికెన్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే చికెన్ ని సంథింగ్ డిఫరెంట్గా ప్రతి క్యాంపింగ్లో కుక్ చేసినట్టు కాకుండా ఈ కొబ్బరి బొండాలని కట్ చేసి వీటి లోపల అయితే కుక్ చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కండలు గింత అయితే భలే ఉండు కదరా. నేను గిట్లనే నడుతుంటే ఇక చేతులు అట్లా పెట్టుకొని పోవాలి ఎడిపోయినా. ఏ క్యారే కండా దేకా కండా దేకా కైసే ఏక్ మారు మారు కుండా దేకో కుండా దేకు కుండ వేస్తాం మరి బయటికి. కండా కండా దేక్ కైసే ఏక్ మారు మారేగా తో జాయగా దాంతో కొడతావా? చేతితో కొట్ట. కండ తీసి కొడతా కండతోటి. ఎన్ని వస్తాయి కండలు అసలు? రెండు ఇంత పెద్ద కొబ్బరి దీన్ని దేవులాడి తీసుకొచ్చినాం. ఇక తలకాయ 5 కిలోలు. తలకాయ కంటే పెద్ద ఉందిరా ఇంకా. ఓ తాకుతుంది. కొట్టేకి తాగరా కుడక ముదిరినట్టుంది. కొబ్బరి గుండాలతో కొట్టుకునే ఛాలెంజ్. కొబ్బరి బొండాతో యువకుడి ప్రాణం తీసిన వద్దు నాకు. ఈ పెద్ద పెద్ద కొబ్బరి బొండాలను ఆల్రెడీ అన్నయ్య చెప్పిండు కదా, చాలా వెతికి తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీటిని కట్ చేసి మొత్తం వాటర్ అయితే తీద్దాము. ఒక జగ్గు నిండా నిండితే అనుకుంటున్నాము. సో చూడాలి, అన్ని కట్ చేసిన తర్వాత ఎంత వెళ్తావు అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాం. నీళ్ళు కింద పోతున్నాయి. ఫ్రెష్. కుడక కట్టిందేమో అన్నాడు అనగానే కుడకలేదేం లేదు ఇలా. అట్నే ఉండదు ఎక్కువ వేస్ట్ చేయకపోతే మళ్ళీ లాస్ట్ కాదు వండినప్పుడు ఇబ్బంది అవుతుంది. తాగుతా అయిపోతుంది కదా అట్లే. ఇలా అందరూ ఎప్పుడు మర్చిపోయి అసలే విజయ్ అని బర్త్డే కోకోనట్ వాటర్ పార్టీ అయితే ఇస్తున్నాం మనకి. అందరు కామెంట్ చేయరు హ్యాపీ బర్త్డే విజయ్ అని చెప్పేసి. కొన్ని తాగుదాం. ఇది చిన్నది కాబట్టి కొన్ని పెద్ద దాంట్లో జగ్గు నిడుతుండొచ్చు. మస్తుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాటర్ కోసం కాదు, దీన్ని ఖాళీ చేసి దీనిలో చికెన్ వేసుకొని వండుకోవచ్చు మనకి. అది దానికోసం. ఇలా సప్పు లేదు, నీళ్ళు ఉన్నాయో లేవో నిండా చూడాలి. అయితే ఎక్కువ ఉండాలి, లేకపోతే మొత్తానికి లేకపోయాను ఉండాలి. ఇలానే పట్టేటట్టుంది ఆ కిలో చికెన్. అలా తల్లింత వేయాలి. ఒక దాంట్లో కరమైన వాళ్ళ మంచిగా ఉంటుంది అన్నట్టు ప్లాన్. వాళ్ళకి ఎవరి వాళ్ళు మర్రేసుకోవాలి. 5 ఉన్నాయి కదా బరాబర్. వీళ్ళు బోండాలు కొట్టట్లేరు, నేను చికెన్ అయితే కలుపుకుంటా. దాంట్లో సేపు చేస్తున్నా ఒకదానికి. ఏమైనా అవుతుందా ఇలా కొట్టుడు? అరే మతిగా బొండాల షాప్లో పని చేసినట్టు గారు కొట్టినా కొడతలేవు. ఏది అట్లా కొట్టియాలి. వీళ్ళేమో కొబ్బరికాయలు కొడుతురు, ఆడ మతిని చికెన్ కడుక్కుంటుడు, నేను ఇక ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కొడుతున్నాను. మన చికెన్ ఏదైతే ఉందో దాన్ని మ్యారినేట్ అయితే వేసుకుందాం ఫస్ట్. దానికంటే ముందు ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఏని గరం మసాలా ఏదైతే ఉందో కొనుక్కొచ్చిన గరం మసాలా అయితే యూజ్ చేస్తలేము. ఇక్కడ మీరు చూడవచ్చు మన దగ్గర ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటిని దంచి పొడి అయితే వేస్తున్నాం. అయితే గైస్ రెడీ అయింది. మీరు చూడొచ్చు గరం మసాలా ఎట్లుందో. ఇవి వేసినాం అనుకో టేస్ట్ కూడా నార్మల్గా మనం ఆ ప్యాకెట్లో వేసిన దానికంటే ఇక మంచిగా ఉంటుంది. అన్ని కొబ్బరి బొండాలు కొట్టిన తర్వాత దగ్గర కట్ట దాకా కొబ్బరి నీళ్ళు వచ్చినాయి. అందరు తాగి ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు. మస్తుంది. మంచిగా కుక్క మూతి పెట్టింది. పెట్టలే అయితే మంచిగా మ్యారినేట్ చేద్దాం. ఇక ఫర్ ద ఫస్ట్ టైం కుకింగ్ వీడియో వల్ల గరం మసాలా మనమే తయారు చేసినాం. వసంతుడు అయ్యో ఘోరంగా ఘాటొస్తుంది. కొంచెమే కారం అయితే కాదు, ఘోరంగా ఏం కాదు, మినిమం ఉండాలి. పెరుగు వేసిండిగా తినవారా? తినా అంటారు, జింగిడిగాలు అన్నీ తింటారు మళ్ళా లాస్ట్ వరకు. ఇప్పుడు తింటే అంత పెరుగు వాసన.
తర్వాత తినారు ఇక అయినాక మొత్తం ఇట్లా దంచుదామా దీన్ని గవి దంచలేదు ఉల్లిగడ్డలు టమాటాలు దంచురు రే మర్చిపోయినా కమాన్ చిల్క ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర బీత్మీర అన్ని దంచు అన్ని లేచి మిక్స్ చేయాలి ఉంది రోజు ఏంటికి ఎవరు ఇవన్నీ దంచుడేనా దంచుకుంటే లేచి మ్యారినేట్ చేసుడే దంచురే దాంట్లో మత్తి వేసినాం గరం మసాలా దీంట్లో ఉన్నది మొత్తం దానికి అంటుతుంది ఎట్లా అది కూడా మిల్లేసేదేరా కాదు కారం ఎక్కువ అవుతుంది ఏం కాదు కానీ ఎట్లా వాళ్ళు మెత్తనా గట్టినా మీడియమా చపాతీలాగా రొట్టెలాగా రొట్టెలా కలిపినట్టు కలుపు అవి ఎందుకు అంటే ఈ జింగిడియానికి ఇంకా తెలుస్తలేదు ఇట్లా చికెన్ మొత్తం వేసినాక మీదికి మూత పెట్టినట్టు ఉండాలి కాబట్టి ఆ పిండిని యూజ్ చేస్తున్నాం మైదా పిండిని కుండ చికెన్ చేసినా కూడా సేమ్ అట్నే కొబ్బరికాయలా ఏది వేసినా కానీ దంచే ఎత్తున్నాం ఆల్రెడీ టమాటో కొబ్బరికాయలనే కదా మరి కొబ్బరి బోండా బోండా లాంటి కాయ అయింది లోపల ఆల్రెడీ దంచడెందుకు అట్లే అయిపోతుంది ఉడకది నువ్వేమన్నా మంట మీద పెడుతున్నావా కొబ్బరి బోండా తోలే ఇంత ఉంటుంది నూనె పోతే అలా నూనె పోయాలి కంపల్సరీ ఫస్ట్ వచ్చేసి కరివేపాకు వెళ్ళిపోయింది పుదీనా వెళ్ళిపోయింది కొత్తిమీర వెళ్ళిపోయింది 3 కలిపి ఒకటేసారి దంచున్నా ఒకసారి ఏం దంచాలి అవి కానీ మస్తు టైం పడుతుంది ఇంకా మంట మీద పెట్టిన తర్వాత ఇప్పుడే ఇంత టైం అయింది చీకటి అవుతుంది కావచ్చు నాకు తెలిసి చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసినాం కదా ఇప్పుడు దాన్ని అయితే కొబ్బరి బోండాల నింపేస్తున్నాం ఇప్పుడు ఖాళీ ఉందా ఖాళీ ఉంది మొత్తం అంతా పట్టేటట్టే లేదు వీటిలో సో ఇప్పుడు మంచిగా మైదా పిండి పెట్టి వీటికి గాలి మీదికి రాకుండా ప్యాక్ చేద్దాం మంట ఫుల్ మండుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మన బోండాలు అయితే వేసుకుందాం ఇక బోండా చికెన్ వేసేద్దామా డిలేట్ వేసి ఎట్లా వేసి దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది మొత్తం ఘోరంగా మంటలు ఎవరి దాకా ఆ కొబ్బరి బోండాలు మొత్తం కలర్ పోయి కర్రగా అయినాయి తిత్తనా ఎందుకు ఇప్పుడే ఉడికిందో లేదో దీంతో లేయర్ ఉంటుంది అది మాడిపోతే మాడదురా ఎందుకు మాడుతుంది మాడినా కానీ పెక్క మాడుతుంది కానీ లోపలికి ఖరాబ్ అయితే కాదు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోయా ఖరాబ్ అయితే కాదురా 100% కాదు నేను ఖరాబ్ అవుతా అంటే ఖరాబ్ అవుతుందేమో నాకు భయం అవుతుంది అది మొత్తం మాడిపోయినా కూడా లోపలికి ఖరాబ్ కాదు పక్కా కాకపోతే అయితే నేను దాని మీద కూర్చుంటా కాకపోతే కోతి బయటకి ఎప్పుడో తింటానే డైరెక్ట్ కాకపోతే ఏం చేయలేదురా మళ్ళా మొత్తం మాడిపోయింది లోపల పచ్చనే ఉందిరా ఇంకా మాడంతే ఏం వేసారా చెప్తే వింటారు మీరు అసలు చెక్క తగిలిందో లేదు లోపల దాకా దగ్గర ఒక 2.5 గంటలు మంచిగా మంటలు అయితే కాలినాయి ఇవి సో వీటిని బయట తీస్తున్నాం తీసి తిందాం ఇక మారా తీసుకోవాలి నీకే అరే అప్పుడు క్యాచ్ రానా అట్లా ఆడదాం పని అది రెడీ చేతులు ఆడతాయి అంతా చికెన్ ఇట్లా కాలిపోయినట్టు వాసన వస్తుంది కబాబ్స్ కూడా వాసన వస్తుంది గట్ట వస్తుంది సేమ్ ఏ కాలది ఊకేనా చికెన్ కాదు అయితే మైదా పిండి పోయింది ఏందో ఇప్పుడు వాసన వస్తుంది అదే వాసన వస్తున్నట్టుంది మాడిపోయి ఇంకోటి పెద్దది ఉంటుంది రో అసలుది పెద్దదేరా దగ్గరికి వచ్చినాయి 5 వేసినాం 5 వచ్చినాయి బయటకి బరాబర్ లెక్క సరిపోయింది
దీన్ని తీసుకపోయి దీంట్లోకి చికెన్ తీసుకొని అసలు చూద్దాం ఎట్లా అయింది ఏం కదా. దానికి కత్తి 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 రియాక్షన్ చూడ నువ్వు దూరం పెట్టు బ్రో. పురుగు వస్తున్నాయి. అరే గంట కావాలరా. వావ్ ఏ దగ్గర నుంచి కవర్ చేసాడు కష్టం మిత్రమా. దూరం నుంచే లేదు పిండుతుండే దానికి ఉందిరా మధ్య ముక్కుంది దానికి. వావ్ ఏ వాసన వావ్ ఏ తని చూడు పడదా ఉసి రసం కొబ్బరికాయలు ఇల్లు. వావ్ ఏ బి సి డి వచ్చిందా మొత్తం మెత్త ఉడికిందిరా. మాఫియా వాసన పడదు దానికి. ఫస్ట్ ఒక దాంట్లోకైనా తీసి టేస్ట్ అయితే ఏమవుతున్నామో గుమ్మగుమ్మలాడే వాసన మాత్రం భలే వస్తుంది. ఇగో పీసు ఎట్లా ఉడికిందో చూపి దగ్గర పీస్ మీద కూడా ఎంత మంచిగా ఉడికిందో బందోబస్తు ఉడికిందా. అంత బాగా ఉడికిందా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. తింటున్నా ఏం మొత్తం టమాటాలు ఉన్నాయి కదా ఇలా. వావ్ నేను చెప్పిన కారం ఇంకా ఉప్పు పడుతుంది అని. వేసుకో కొంచెం సప్సపాగా ఉన్నది ఇంకా. కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది మొత్తం. షట్లా ఉప్పు తక్కువైనాయి. బావు మస్తు ఉంది కానీ ఉప్పు తక్కువైందా రాంకి సప్పగా ఉంది. ఉడుకుడు మాత్రం కడకు ఉడికింది. సూపర్ ఉంది. కొబ్బరి బొండ బయట మొత్తం బ్లాక్ కలర్ అయ్యేసరికి లోపల చికెన్ మాడిపోతుందేమో అనుకున్నాం, భయపడడం కొద్దిగా. కాకపోతే సూపర్ అయింది. టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఉడుకుతుందో ఉడకదో అన్న డౌట్లు ఉంటాయి. ఉడికింది కూడా మంచిగా. లోపల కుడుకదేనరి ఉడకనా ఏ కుడుక లెక్క లేదా ఇక మేక మెదడ లెక్కున మొత్తం ముక్కలేవారా ఇది మొత్తం చికెన్ ఫ్లేవర్ పట్టేది. అంచునా కుడక ఫ్లేవర్ చికెన్కి వచ్చింది, చికెన్ ఫ్లేవర్ కుడకకు వచ్చింది. వేడి వేడిగా ఉంది ఏర్పడతలేదు. ఉడక చికెన్ తినాహా మెత్తడి ముక్క అస్సలు నాది. ఇది అది బూరు అయింది కొబ్బరిది తీసేవాడు తింటాడా? నువ్వు కూడా తినలేవు. ఏదేమైనా గాయస్ మస్తు అయింది. తినుర్రా గిన్నె అడి పెట్టుకొని గిట్ట రమ్మంటారు మధ్య పెట్టరు ఉంటేనే మంచిగా ఉంటుంది. దారా మరాని కొబ్బరి ఫ్లేవర్ వస్తుందా? మస్తుంది బ్రో మస్తుంది. కుండ వాసన ఇలా కుండలో ఉంటే ఎట్లుంటుంది సేమ్ అట్లే ఉంది. బాగుంది. వాడు కుండకుండా వచ్చిందన్నారు కానీ కొబ్బరి వస్తుంది. వాడు కొబ్బరి అనవే కుండకుండా అని అంటున్నాడు. రెండు మిక్స్ అయ్యేస్తున్నాయి నాకు. ఎందుకు వచ్చింది? ఇంకోటి తిని చూద్దాం. ఎట్లు క్యాన్ వస్తుందా? ఇప్పుడు మాడిపోయిన వాసన వస్తుంది. వాటర్ క్యాన్ ఇవో బాబాయ్ గారు సైలెంట్ వేసేస్తుంది పక్క. ఛాలెంజ్ కూడా ఛాలెంజ్ అనుకుంటున్నాడు. సో మొత్తానికి గాయస్ ఇది మేము చేసిన కొబ్బరి బోండాలు చికెన్ టేస్ట్ అయితే మస్తు అయింది. సార్ మీరు కూడా ట్రై అయ్యారు. చేయనీకి 3-4 గంటలు పట్టింది కానీ తినేకి అర్ధగంట కూడా కంపల్సరీ. బాగా టైం డిఫరెంట్ టేస్ట్. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చింది అనుకో నెక్స్ట్ కొబ్బరి బోండాలో మటన్ చేద్దాం, ఫిష్ చేద్దాం, కొబ్బరి బోండాలో ఫిష్ చేద్దాం. ఫిష్ కాదు ఖరాబ్ అయితే పన్నీర్ చేద్దాం. సో వీడియో పైన సపోర్ట్ అయితే చూపెట్టండి. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నీకు కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.